రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రేమ పెళ్లికి అడ్డు వస్తున్నారని కన్న తల్లిదండ్రులను చంపేసింది ఓ కూతురు. ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని ముందుగా తల్లికి తర్వాత తండ్రికి అట్రాసిన్ ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బట్వారా మండలం యాచారంలో జరిగింది. మండలానికి చెందిన నక్కలి దశరథ్ లక్ష్మీ దంపతులకు మొత్తం 4 పిల్లలు. చిన్న కూతురు సురేఖ సంగారెడ్డిలోని ఓ హాస్పిటల్లో ఏఎన్ఎంగా పనిచేస్తుంది. సురేఖకు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అబ్బాయి చిన్న కులం కావడంతో ఇద్దరి పెళ్లికి ఒప్పుకోవడం లేదు అమ్మాయి తరపు తల్లిదండ్రులు. దీనిపై పలుసార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 4న సంగారెడ్డి నుంచి సొంతూరు యాచారంకు వచ్చింది కూతురు సురేఖ. ముందుగానే 4 అట్రాసిన్ ఇంజెక్షన్లు తీసుకువచ్చింది. రాత్రి 9 గంటలకు కాళ్ల నొప్పులు తగ్గుతాయని తల్లికి అట్రాసిన్ ఇంజెక్షన్ ఇచ్చింది. వెంటనే ఆమె మంచంలో కుప్పకూలి పడిపోయింది. ఇక ఇంటికి వచ్చిన తండ్రికి తల్లి పడుకుందని చెప్పింది సురేఖ. ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని చెప్పి తండ్రికి కూడా అట్రాసిన్ ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో వెంటనే అతను కూడా కుప్పకూలి చనిపోయాడు. ఆ తర్వాత పక్క గ్రామంలో బట్టల షాప్ పెట్టుకుని బతుకుతున్న అన్న అశోక్కు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి తండ్రి గుండెపోటుతో చనిపోయాడని చెప్పింది. తల్లి కూడా చనిపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారించగా కూతురే చంపినట్లుగా తేలింది. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.